లో యాస్పిరెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూసుకున్నట్లయితే అసలు కోచింగ్ అవసరమా? ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలా? మనం ఓన్‌గా క్లియర్ చేయలేమా? అని చాలా డౌట్స్ ఉంటాయి. నెక్స్ట్ అసలు ఎలా ఏంటి అనేది నేను చెప్తాను చూడండి క్లారిటీగా. కొంతమంది అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. మళ్ళీ నాకు ఉచిత సలహాలు ఇయ్యాల్సిన అవసరం లేదండి. అది ఫస్ట్ మీ మైండ్‌లో పెట్టుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏం తెలియని బిగినింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్టు అసలు సబ్జెక్ట్స్ కొంచెం నాలెడ్జ్ కావాలి. నెక్స్టు బాగా అర్థం అవ్వాలి. క్వెషన్స్ ఎలా వస్తున్నాయో తెలియాలి అంటే కోచింగ్ అవసరమే అండి. ఎందుకు అవసరం సార్ అంటే, ఇప్పుడు మీరు ఒక పుస్తకం చదివారంటే క్వెషన్స్ సేమ్ అదే లైన్స్ మీద రావు. కొంచెం అటు ఇటు వస్తాయన్నమాట. అప్పుడు మీరు అవన్నీ ఎలా అప్రోచ్ అవ్వాలంటే, కొంచెం కోచింగ్ అంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో ముందు ఇయర్స్ క్వెషన్స్ అవన్నీ చెప్పడం, నెక్స్ట్ డెప్త్ చెప్పడం, కరెంట్ అఫైర్స్ చెప్పడం, ఇలాంటివన్నీ అన్ని సబ్జెక్ట్స్, ఒక సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఫాస్ట్‌గా గ్రాస్ప్ చేసుకోవచ్చు. అంటే మీరు ఓన్‌గా చదివితే 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు చెప్పలేం. బట్ కోచింగ్ తీసుకుంటే మీరు కరెక్ట్‌గా సిన్సియర్‌గా ఎఫర్ట్స్ కనిపెడితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయొచ్చు ఫస్ట్ అటెంప్ట్‌లోనే మీరు. లేదా సెకండ్ అటెంప్ట్‌లో క్లియర్ చేసేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఫీజెస్ ఎక్కువ ఉంటాయండి. మళ్ళీ చూస్తే ఇన్‌స్టిట్యూట్‌లో చాలా ఫీజు ఉంటుంది. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి హైదరాబాద్‌లో అక్కడ స్టే చేయాలంటే నెల నెలకి మళ్ళీ రెంట్లు, లైబ్రరీ జాయిన్ అయితే ఫీజులు చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. లేదు సార్ ఆన్‌లైన్ తీసుకుంటామంటే ఆన్‌లైన్ తీసుకోవచ్చు. బట్ రెగ్యులర్‌గా మీరు అటెండ్ అవ్వడం, దాని మీదే కొంచెం కాన్సంట్రేషన్ పెట్టడం అదంతా చేయాల్సి వస్తుంది. ఇన్‌స్టిట్యూట్స్‌లో డ్రాబ్యాక్స్ ఏంటంటే మళ్ళీ ఎలా ఉంటుందంటే ఇన్‌స్టిట్యూట్స్‌ది జాయిన్ అయినాక వాళ్ళ పాటికి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మీ డౌట్స్ ఏమైనా వచ్చినా తర్వాత ఆ క్లాస్‌లో అడగాలి. నెక్స్ట్ మీరు అయిపోయాక మీ టర్మ్ అయిపోయాక అంటే మీ కోచింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో అంత పరిచయం ఏమి ఉండదండి. అది ఫస్ట్ డ్రాబ్యాక్. అంటే ఇప్పుడు నాది అయిపోయింది ఒక 7, 8 మంత్స్ కోచింగ్. తర్వాత నేను క్వాలిఫై కాలే. తర్వాత నా పరిస్థితి ఏంటి? ఇంక నేను ఓన్‌గానే అన్నీ చేసుకోవాలి గానీ వాళ్ళని అంత కన్సల్ట్ అయ్యేంత విషయం ఏమి ఉండదు ఇక్కడ. అది ఇన్‌స్టిట్యూట్స్‌లో మెయిన్ డ్రాబ్యాక్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పరు మాక్సిమం ఇన్‌స్టిట్యూట్స్‌లో. మీరు చూసుకొని కావాలంటే నేను వినున్న క్లాసెస్. కరెంట్ అఫైర్స్ ఎక్కువ అంత కాన్సంట్రేట్ చేయరండి. వాళ్ళు బేసిక్స్ మీద సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపర్ కూడా చెప్పరు వాళ్ళు. మీరు చదువుకోండి అంటారు అంతే. న్యూస్ పేపరు నెక్స్ట్ ఏందంటే వాళ్ళతో ఇంటరాక్షన్ అనమాట. అంటే లెక్చరర్స్‌తో ఇంటరాక్షన్ ఉండాలి. తర్వాత ఏందంటే అదర్ యాక్టివిటీస్ అన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే ఓన్లీ స్టడీ కాకుండా అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అవి కూడా ఇన్‌స్టిట్యూట్స్‌లో చూస్తూ ఉంటారు. తర్వాత నేను చెప్పేదేందంటే ఆల్రెడీ కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళంటే ఒకసారి రాసి ప్రిలిమ్స్ అయినోళ్ళు వాళ్ళకి ఏందంటే మెంటర్‌షిప్ సరిపోతుందండి. అంటే వాళ్ళు కష్టపడే శక్తి ఉంటుంది కానీ మెంటర్‌షిప్ సరిపోతుంది వాళ్ళకి. వాళ్ళు మెంటర్‌షిప్ తీసుకోవచ్చు. మళ్ళీ క్లాసెస్ జాయిన్ అయ్యి మళ్ళీ ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అంత అవసరం లేదు. మెంటర్‌షిప్ తీసుకొని హార్డ్ వర్క్ చేయాలన్నమాట. నేను అందుకే ఏం చేస్తున్నా అంటే బిగినర్స్ కోసం క్లాసెస్, ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ కోసం మెంటర్‌షిప్ 2 ప్రొవైడ్ చేస్తున్నాను నేను. ఎందుకు సార్ అంటే నేను ప్రిలిమ్స్‌లో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. అంటే నేను చెప్పే దాంట్లో గానీ, వాళ్ళు రాసే దాంట్లో గానీ ఎక్కువ క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. మెంటర్‌షిప్ ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ క్లాసెస్ అఫోర్డ్ చేయనోళ్ళు, నెక్స్ట్ వాళ్ళకైతే మెంటర్‌షిప్ ఉపయోగపడుతుంది. అంటే డైలీ ఆన్సర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, అవన్నీ చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారనమాట. అది నేను తీసుకొచ్చిన బెస్ట్ ఐడియాస్‌లో ఒకటనమాట. అంటే డ్రాబ్యాక్స్ నెక్స్ట్ మీరు ఎప్పుడైనా మీకేమైనా డౌట్స్ వచ్చినా నాకు ఇంటరాక్ట్ అవ్వచ్చు. అందులో లిమిటెడ్ బ్యాచ్ తీసుకున్నా. ఇన్‌స్టిట్యూట్స్‌లో అయితే ఎక్కువ 500, 600 మంది, 700 మందిలో వాళ్ళు 10 మంది కూడా క్వాలిఫై గారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించండి మీరు. బట్ నేను లిమిటెడ్ బ్యాచ్ 50 మెంబర్స్ అందరిని క్వాలిఫై చేసే విధంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే ఉంటాను.